మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు 10-2 దాకా పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటికి మనం జవాబులు చేద్దాం. డాక్టర్ గారు, రతిలో పాల్గొనాలంటే అంగం సైజు ఎంత ఉండాలి? పెద్దగా ఉంటే ఎంత ఉండాలి? రతిలో పాల్గొనాలంటే ఒకటేమో అమ్మాయి ఉండాలి. అమ్మాయి లేకుండా రతి చేయలేరు. ఒక వ్యక్తి చేసేదాన్ని రతి అన్నారు. సో ఇద్దరు వ్యక్తులు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నప్పుడు అది రతి జరుగుతుంది. అప్పుడు అబ్బాయి కొంచెం అంగం ఉండాలి. అంగం లేకుండా సెక్స్ చేయలేరు. కానీ అంగం ఎంత ఉండాలి? మినిమం 3 సెంటీమీటర్స్ ఉండాలి. ఎందుకు 3 సెంటీమీటర్సే ఉండాలి? ఎందుకు 10 సెంటీమీటర్లు ఉండకూడదని మీరు అడగచ్చు. భగవంతుడు ఆడవాడి శరీరంలో డిజైన్ చేసినప్పుడు బయట వైపు ఉన్న 3 సెంటీమీటర్స్ సొమాటిక్ నర్వస్ సిస్టమ్ నుంచి ఇచ్చాడు. లోపలి సిస్టమ్కు ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టంలో టచ్ సెన్సేషన్ ఉండదు. కేవలం ప్రెషరు మాత్రమే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. సో టచ్ని ఎంజాయ్ చేయడానికి కోసం అమ్మాయిలకు 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి అబ్బాయి కూడా 3 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదు యావరేజ్ 9-10 సెంటీమీటర్స్ ఉంటుంది. చాలామందికి పెనిస్ మెజర్ చేయడం తెలియదు కనుక స్క్రోటం నుంచి మెజర్ చేసి ఇది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనుకుంటారు. నేను చిన్న మోడల్లో మీకు చూపెడతాను. ఇప్పుడు ఈ పెనిస్ మోడలు ఈ బాల్స్ దగ్గర నుంచి కనుక మెజర్ చేస్తే తప్పు వస్తుంది. దీన్ని మెజర్ చేయాల్సిన పద్ధతి, ఇప్పుడు మనం పొలంలో మెజర్ చేయాలనుకుంటే ఒక రాయి నుంచి మెజర్ చేస్తాం. అలాగే పెనిస్ మెజర్ చేయాలనుకుంటే ఇలా ఛాతీలో ఒక వేలుతో పెట్టుకున్నప్పుడు ఇక్కడంతా హార్డ్గా ఉంటుంది. ఇవన్నీ బోన్స్. ఈ బోన్స్ అయిపోయిన తర్వాత మెత్తగా ఉంటుంది. బొడ్డు దగ్గర కూడా మెత్తగానే ఉంటుంది. బొడ్డు కింద కూడా మెత్తగా ఉంటుంది. ఒక పర్టికులర్ ప్లేస్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత కిందకు ఒక మళ్ళీ బోన్ వస్తుంది. దాన్ని పెల్విక్ బోన్ అంటారు. ఆ పెల్విక్ బోన్ నుంచి ఈ పెనిస్కు మెజర్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా ఈ స్క్రోటం నుంచి మెజర్మెంట్ తీసుకున్నప్పుడు తప్పులు వస్తాయి. రెండవది ఫ్లాసిడ్ అంటే మెత్తగా ఉన్నప్పుడు తీసుకుంటే ఆ మెజర్మెంట్స్ రాంగ్ అవుతాయి. ఈ పెనిస్ను పట్టుకొని లాగినప్పుడు ఫ్లాసిడ్ అండ్ స్ట్రెచ్డ్ పెనిస్ అంటాం. అప్పుడు పినైల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. సో పినైల్ లెంత్ ఎంతున్నా వెరీ వెరీ రేర్గా ఇన్ఫంటైల్ పెనిస్ అనేది వస్తుంది. కొన్ని లక్షల మందిలో ఎప్పుడో ఒకసారి అట్లాంటిది వస్తుంది. కానీ ఇన్ జనరల్గా పెనిస్ లెంత్ తక్కువ ఉండడం అనేది ఉండదు. అయితే పేషెంట్ వచ్చింది, సార్ నాది చిన్నగా ఉంది అంటారు. బాబు ఎందుకు చిన్నగా ఉన్నదని అనుకుంటున్నావు అంటే, నేను అమ్మాయితో సంసారం చేశాను, అమ్మాయి చెప్పింది నీ చిన్నగా ఉన్నది అని. అమ్మాయిలకు కూడా ఎక్స్ప్రెషన్ తెలియదు. వాళ్ళ శరీరంలోకి ఎంటర్ కాకపోతే వాళ్ళు ఇది చిన్నగా ఉన్నదని అనుకుంటారు. ఇది చిన్నగా ఉండడం కాదు, గట్టిగా ఉంటే తప్ప లోపలికి ఎంటర్ కాదు. స్ట్రెంగ్త్ ఉంటే కానీ ఎంటర్ కాలేదు. సో అంగం హార్డ్నెస్ లేకపోతే అది ఎంటర్ కాదు. అది ఎంత పొడవున్నా, అది 12 ఇంచులు ఉన్నా, గాడిదలాగా ఇంత పొడవు ఉన్నా అది లోపలికి ఎంటర్ కాలేదు. అది హార్డ్గా ఉంటే తప్ప ఎంటర్ కాలేదు. కనుక హార్డ్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లెంత్ కన్నా కూడా స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్. ఈ స్ట్రెంగ్త్ తక్కువైపోయినప్పుడు దీనికి రకరకాలైనటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఇవేవి పనిచేయనప్పుడు ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు, హస్తప్రయోగము కాకుండా మగవారు సహజంగా భావప్రాప్తి పొందే అవకాశం ఇంకా ఏమైనా ఉన్నాయా? అసలు క్వశ్చన్లోనే చిన్న తిరకాసు ఉంది. హస్తప్రయోగం చేస్తేనే మగవాళ్లకు భావప్రాప్తి కలుగుతుంది అనేది రాంగ్ నోషన్. అసలు భావప్రాప్తి అంటే ఏంటి అనేది కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం. భావప్రాప్తిని ఇంగ్లీష్లో ఆర్గాజం అంటారు. ఫ్లూయిడ్ బయటకు రావడాన్ని ఇజాక్యులేషన్ అంటారు. ఇజాక్యులేషన్ ఈజ్ నెవర్ ఈక్వల్ టు ఆర్గాజం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భోజనం చేసేటప్పుడు మనకు ఇష్టమైన ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారనుకోండి. ఒక స్టేజ్లో మనం వద్దనుకుంటాం, అయినా కూడా వాళ్ళు కొంచెం ఫోర్స్ చేసి ఇస్తారు. ఓకే అది తింటాం. మళ్ళీ ఫోర్స్ చేశారనుకోండి తినలేం. మనం చెప్తాం, తల్లి నేను ఇంకా తినలేను, నాకు వడ్డించకండి, నేను ఐఎమ్ ఫుల్ అని చెప్తారు. ఈ ఐఎమ్ ఫుల్ అనే
సైకలాజికల్ కండిషన్ను ఆర్గాజం అంటారు. సెక్స్‌లో ఇక నాకు చాలు అని అనిపించడాన్ని ఆర్గాజం అంటారు. మగవాళ్ళు చాలామంది అనుకుంటారు తమకు ఫ్లూయిడ్ రాగానే ఆర్గాజం వచ్చేసింది. అన్‌ఫార్చునేట్‌లీ అమ్మాయిలకు ఆర్గాజం వచ్చిందా లేదా అనేది మగవాళ్ళు పట్టించుకోలేదు. నా దగ్గరికి ఒక్కొక్కసారి కొంతమంది తల్లులు వస్తారు. సార్ నాకు 2 పిల్లలు ఉన్నారు. నాకు ఇంతవరకు భావప్రాప్తి కలగలేదు. దీనికి కారణం ఏంటి అంటే అబ్బాయిలకు అమ్మాయిలు చూడగానే ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహంలో ఫోర్ ప్లే, ఆఫ్టర్ ప్లే ఇవన్నీ మర్చిపోతారు. ఒక పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా దాన్ని పైకి లేపాలి, లోపల పెట్టాలి. ఇలా చేయడం వల్ల అమ్మాయికి తృప్తి లేకుండా పోతుంది. ఈ తృప్తి లేని పరిస్థితినే ఆర్గాజం లేకపోవడం అంటారు. కనుక ఆర్గాజం రావాలనుకుంటే అబ్బాయిలకు ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. దాన్ని హస్తప్రయోగం చేసుకోవడం వల్ల వస్తుంది అనుకోవడం పొరపాటు. అయితే ఎందుకు హస్తప్రయోగం మీద ఇంత కాన్సంట్రేటెడ్ క్వశ్చన్ వస్తుంది అంటే అబ్బాయిలకు ఇండియాలో 13, 12 ఏళ్ల నుంచి డిజైర్స్ మొదలవుతాయి. గర్ల్ ఫ్రెండ్స్ ఉండరు. వాడికి ఇష్టమన్నా లేకపోయినా ఎవడో ఒకడు వాడి సీనియరో వాడి క్లాస్మేటో ఎవడో ఒకడు వాడికి హస్తప్రయోగం నేర్పుతారు. ఈ హస్తప్రయోగం చేసుకున్నప్పుడు వాడికి ఒక రకమైన ఎంజాయ్మెంట్, ఒక రిలాక్సేషన్ వస్తుంది. ఈ హస్తప్రయోగంలో ఇలాక్యులేషన్ కూడా వస్తుంది. వాడు అనుకుంటాడు ఓహో ఆర్గాజం అంటే ఇదే. సో అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. మగవాళ్లకు అంగం గట్టిపడితే హీ ఈజ్ రెడీ ఫర్ సెక్స్. మరి అమ్మాయిలు రెడీగా ఉన్నారా లేదా ఎలా తెలియాలి? దీనికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిప్స్ టైట్ అవుతాయి, బ్రెస్ట్ టైట్ అవుతాయి, నిపుల్స్ స్ట్రేట్ అవుతాయి, జననాంగాల్లో ఒక తడి వస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు అమ్మాయి రెడీ ఉంది అని అనుకోవాలి. స్కిన్ కూడా గూస్ స్కిన్ అంటారు, ఇలా హెయిర్ లేసి నిల్చుంటుంది. అయితే అందరికీ అన్ని క్యారెక్టర్స్ ఉండకపోవచ్చు. ఇందులో కొన్ని క్యారెక్టర్స్ అయినా ఉండాలి. ఇందులో ముఖ్యంగా ఉండాల్సింది జననాంగాల్లో అమ్మాయిలకు తడి రావాలి. అప్పుడు మాత్రమే సెక్స్ చేస్తే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయికి తృప్తి ఉంటుంది. అసలు సెక్స్ ఎందుకు చేయాలి? మ్యాస్టర్బేట్ చేస్తే సరిపోతుంది కదా. మగపిల్లలు ఆడపిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? ఎందుకు అంటే సెక్స్ చేసే ప్రతి వ్యక్తికి కూడా నేను అమ్మాయిని తృప్తిపరచాలి. సో అమ్మాయి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నాను, నేను గొప్పవాడిని అనే ఫీలింగ్ వస్తుంది. ఒక టీచర్కు స్టూడెంట్కు మార్కులు వస్తే టీచర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ టీచర్కు పెద్దగా ఒరిగేదేమో ఉండదు. వాడికేమి శాలరీ పెరగదు, వాడికేమి సడన్గా ఇంక్రిమెంట్ ఇయ్యరు. ఓ స్టూడెంట్కు 100కు 100 మార్కులు వచ్చినాయి కదా. కానీ వాడు 10 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటాడు, ఫలానా సంవత్సరంలో ఆ స్టూడెంట్కు 100కు 100 మార్కులు వచ్చాయి, హీ ఈజ్ ఎ గ్రేట్ స్టూడెంట్. అలాగే అబ్బాయిలు కూడా నేను ఫలానా అమ్మాయిని లేదా ఫలానా డేట్ నాడు నా వైఫ్ని నేను తృప్తిపరచాను అన్న సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తి కోసం శృంగారం చేయాలి. లేకపోతే మ్యాస్టర్బేట్ చేసుకుని పెళ్లి లేకుండానే, ఖర్చులు కూడా లేకుండానే ఉండొచ్చు. సో శృంగారంలో పార్ట్నర్ను తృప్తిపరచాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంపార్టెన్స్ను గమనించాలి ముఖ్యంగా మగపిల్లలు. టాయ్స్ ద్వారా కూడా భావప్రాప్తి పొందుతారంటారు. అది ఎంతవరకు సురక్షితం? 100% సురక్షితం. వ్యక్తులతో చేసినప్పుడు వాళ్ళకున్న బ్యాక్టీరియానో, ఫంగసో, వైరసో రావచ్చు. పాపం కూరగాయలకు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్లు ఏమి ఉండే అవకాశం తక్కువ. తర్వాత కూరగాయలు కూడా కడిగి వాటికి కూడా కండోమ్ పెట్టుకొని చేసినప్పుడు ఆల్మోస్ట్ 100% అది సురక్షితమే. ఓన్లీ థింగ్ ఇస్ పుచ్చిపోయిన కూరగాయలు తీసుకోకుండా కొంచెం మంచి కూరగాయలు తీసుకోవాలి. అంతకు మించి దాని మీద పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే సడన్గానే ఫస్ట్ అటెంప్ట్లోనే మరీ లావుపాటి కూరగాయలు తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కనుక ది షుడ్ బి గో ఆన్ చూసింగ్ ఎ లిటిల్ బిగ్గర్ వన్. మొదట కొంచెం సన్నగా ఉన్నవి, లేడీస్ ఫింగర్ లాగా ఉన్నవి, దాని తర్వాత ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ ఉన్నవి, గర్త్ ఎక్కువ ఉన్నవి, ఇట్లా చూజ్ చేసుకోవాలి. బట్ ఏ కూరగాయ వాడినా కండోమ్ లేకుండా వాడడం అనేది మంచిది కాదు. కూరగాయల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ ఏమైనా ఉంటే యూజువల్గా కూరగాయలకు పెస్టిసైడ్స్ వాడతారు. ఆ పెస్టిసైడ్స్ కొద్దిమందికి అలర్జిక్గా ఉంటుంది. సో అప్పుడప్పుడు నాకు పేషెంట్లు వస్తారు, సార్ ఇక్కడంతా అలర్జీ వచ్చింది. అలర్జీ ఎందుకు వచ్చింది అనేది మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ పెస్టిసైడ్స్ అనేది తేలుతుంది. కనుక ఏ శరీరంలోకి ఏది వెళ్ళినా దానికి ఒక కవర్ పెట్టుకొని చేసుకుంటే సుఖంగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి.